సామాజిక విషయాలను నేర్చుకునే ప్రక్రియను సామాజీకరణ అంటారు. వ్యక్తి జరిపే చర్యల వల్ల క్రమంగా ఆత్మభావన లేదా అహం రూపుదిద్దుకోవటమే సాంఘికీకరణ అని చెప్పేసేసి కింగ్స్ లే డేవిస్ పేర్కొన్నారు. సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపచేసిన ప్రక్రియే సాంఘికీకరణ అని మైక్లేవర్ పేర్కొన్నారు. వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించటం నేర్చుకొను ప్రక్రియని సామాజీకరణ అంటారు అని అక్బర్న్ పేర్కొన్నారు. సామాజీకరణ అనేది ఒక సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తులు సామాజిక సమూహాల నియమాలను, ఆచరణలను నేర్చుకుంటారు అని పీటర్ వరే పేర్కొన్నారు. సాంఘిక వికాసం అనేది ఒక సహజాతం కాదు. అది అభ్యసనం, పరిపక్వతల వలన జనిస్తుంది, ఇంకా జీవితాంతం కొనసాగుతుంది. సాంఘిక వికాసం ఖచ్చితమైనది కాదు, అయితే ఒక నమూనాలాగా ఉంటుంది. సాంఘిక వికాసం మీద ఆధారపడే అంశాలు శారీరక వికాసం, పరిసరాలు, బుద్ధి వికాసం, అవకాశాలు. భవిష్యత్తు సాంఘిక ప్రవర్తనకు, వైఖరులకు పునాది ఇల్లు. శిశువు మొదట తల్లి దగ్గర నుంచి సాంఘికీకరణ పొందుతాడు. శిశువు మొదటి సాంఘిక ప్రతిస్పందన పెద్దవారితో తర్వాత చిన్నపిల్లలతో ఉంటుంది. నవజాత శిశువు 2 వారాలకి ముందు సాంఘిక వికాసం శూన్య స్థితిలో ఉంటుంది. వాస్తవికమైన సామాజిక ప్రవర్తన 1 నెల వయసులో పెద్దల అవగాహనతో ప్రారంభం అవుతుంది అని షిర్లే పేర్కొన్నారు. శైశవ దశలో కుటుంబ సభ్యులను గుర్తిస్తారు. సాంఘిక వికాసానికి పూర్వ బాల్య దశ తొలిమెట్టు అని అంటారు. ఉత్తర బాల్య దశలో ముఠా ప్రవర్తన ఉంటుంది. పూర్వ బాల్య దశలో ప్రాక్ ముఠా ప్రవర్తన ఉంటుంది అని చెప్పుకున్నాము. పూర్వ ముఠా ప్రవర్తన అని చెప్పేసి ఇప్పుడు ఉత్తర బాల్య దశలో ముఠా ప్రవర్తన గురించి ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్క బిట్ని 4-5 సార్లు రివైజ్ చేసుకోవాలంటే మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. కాన్సెప్ట్ బేస్ మీద క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బిట్ అంటే బిట్ లాగే ఉండదు, ఆ కాన్సెప్ట్ మీద కూడా ఉంటుంది. సో మీరు ప్రతి బిట్ని చాలా సార్లు వినాలి అండ్ నెక్స్ట్ రివైజ్ చేసుకుంటా ఉంటే మీకు కాన్సెప్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కువ సార్లు చదవాల్సింది, ఒకసారి చదివితే రాదు. అండ్ తొందరగా ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటా పోండి. తొందరగా స్టార్ట్ చేస్తే మంచిది, టైం సరిపోదు కాబట్టి. కౌమార దశ నాటికి సాంఘిక గుర్తింపు లభిస్తుంది. సాంఘిక పరమైన అనేక విషయాలలో నమ్మకాలు, దృక్పథాలు, అలవాట్లు కుటుంబంలోనే ఏర్పడతాయి, తీర్చిదిద్దబడతాయి. జీవ నైపుణ్యాలైన వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయి అని ఫెల్లర్ 1979లో పేర్కొన్నారు. సామాజిక నియంత్రణ లేని కుటుంబాలలో పెరిగిన పిల్లలు బలహీన మనస్కులై, సంయమనం లేక, బలహీన సాంఘిక నైపుణ్యాలతో ఉద్రిక్తతలకు, ఉద్వేగాలకు, కోపం, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలతో ఉంటారు అని చెప్పేసి గోల్డ్ స్మిత్ పేర్కొన్నారు. పిల్లల సామాజీకరణకు కుటుంబము 3 ప్రధాన కార్యాలను నిర్వహిస్తుంది అని తెలిపారు విట్మర్ హెచ్ మరియు కోటిన్స్కీ ఆర్ 1972లో. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధన జరిపిన వారు రాడ్కే. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో జరిగే ఆతృత, పోషణ లేకపోవటం మొదలైన కారణాలు వ్యక్తులలో మానసిక గాయాలు రేపుతాయని అభిప్రాయపడిన వారు టాగార్టెన్ 1946లో ఈ విధంగా అన్నారు. పిల్లల పెంపక విధానాలు, పెంపక శైలికి గల భేదాన్ని గురించి పరిశోధన గ్రంథం రాసిన వారు స్పెరా.
తల్లి వయసుకు, గర్భధారణకు చాలా దగ్గర సంబంధం ఉందని, మొదట బిడ్డకు, రెండవ బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు అనేది వస్తుంది అని చెప్పేసేసి వాలిస్ రీలే 1950లో పేర్కొన్నారు. ప్రాక్ పాఠశాల పిల్లలతో తల్లిదండ్రుల ప్రతిచర్య జరిపే విధానాలను నిశితంగా గమనించి పిల్లల పెంపకంపై అనేక అంశాలను సేకరించిన వారు డయానా బామ్రిండ్ 1971లో. తరతరాలుగా వచ్చే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ బాలలకు అందిస్తోంది పాఠశాల. బాలలు మొదట తమకు సమీపంలో ఉన్న వారితో కలిసి సమవయస్క బృందాలుగా ఏర్పడతారు. ఒకే లింగం, ఒకే జాతి, ఒకే పాఠశాల, ఒకే విధమైన సాధన, సారూప్య ప్రవర్తన మొదలైనవి బాలల బృందాలు ఏర్పడటానికి సహకరిస్తాయి అని అన్నవారు రూబిన్, బకౌస్కీ, పార్కర్ 2006. పాఠశాల సంస్కృతి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టిన సామాజికవేత్త విల్లార్డ్ వాలర్ 1932. విల్లార్డ్ వాలర్ ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి ఉంటుంది అని చెప్పిన వారు విల్లార్డ్ వాలర్. పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధం అయిన సంస్కృతులు ఉంటాయని పేర్కొన్నది పుల్లెన్ అండ్ హర్గ్రీవ్స్ 1976లో ఈ విధంగా చెప్పారన్నమాట. పాఠశాల విద్యార్థులలో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసానికి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నవారు స్కిన్నర్ 1964లో చెప్పారు. ఈ విధంగా పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం, ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తుంది అని అన్నవారు పీటర్సన్ అండ్ డీల్ 2023లో ఈ విధంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు అనేవి విద్యార్థుల విద్యా సాధన మరియు సాంఘిక వికాసాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నవారు బేకర్ 2008లో ఈ విధంగా చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలతో సానుకూల బంధాలను ఏర్పరచుకున్నప్పుడు తరగతి గదులు విద్యార్థుల విద్య మరియు సామాజిక ఉత్పాదకతను పెంపొందించేవిగా ఉంటాయని పేర్కొన్నారు. హార్మే మరియు పియానాల్ట్ 2021లో ఈ విధంగా చెప్పారు. సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నతమైన మానవ విలువలను తెలియచేస్తుంది అని విశ్వవిద్యాలయం కమిషన్ 1948-49లో పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 1986 దీనిని అనుసరించి విద్యా ప్రణాళిక ద్వారా విషయ బోధన ద్వారా సంస్కృతి బోధించబడాలి. పిల్లల పెరుగుదల వికాసంలో పూర్వ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు సాంఘిక వికాసంపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. పిల్లలు తమ సాంఘిక ప్రపంచం అయిన కుటుంబంతో జీవనం ప్రారంభించి సమవయస్కులనే సాంఘిక ప్రపంచంలోకి తదుపరి జీవనయానంలో అధిక సమయం వారితో గడిపేందుకు ప్రవేశించి సాంఘిక వికాసం పొందటంలో అధిక సమయం కేటాయిస్తూ వికాసం చెందుతారు అని అనినవారు గేరీ లార్డ్. నవవయస్కుల సమూహాలు సాధారణంగా 2 రకాలు: హారిజాంటల్ సమూహం, వర్టికల్ సమూహం. సమాంతర సమూహం హారిజాంటల్ సమూహము లేదా హారిజాంటల్ గ్రూప్ సభ్యులంతా ఒకే రకమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే తరగతి పిల్లలు. సమాంతర సమూహంలో పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒకరిపై మరొకరికి ఆధిపత్యం ఉండదు. ఒత్తిడి లేకుండా అన్ని విషయాలు నేర్చుకుంటారు. నిలువు లేదా లంబ సమూహం వర్టికల్ గ్రూప్ శక్తి సామర్థ్యాలలో, జ్ఞానంలో తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేరువేరు తరగతి విద్యార్థులు.
నిలు నిలువు లంబ సమూహం వర్టికల్ గ్రూప్. ఇందులో చిన్నపిల్లలు పెద్ద పిల్లల నుంచి నేర్చుకుంటారు. ఇందులో కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పిల్లల వయసులో తేడాల వలన పెద్ద పిల్లలు చిన్న పిల్లలను ఏమైనా చేసే అవకాశాలు ఎక్కువ. ర్యాగింగ్ చేయొచ్చు వాళ్ళు. పెద్ద పిల్లలు అథారిటీ చూపిస్తారు. సో, అథారిటీ వరకు ఓకే. కానీ ఇంకా సెక్షువల్‌గా ఏమైనా హెరాస్ చేయడం అలాంటివి చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పిల్లల దగ్గర ఈ విషయాన్ని గమనించుకోవాలి. విద్యార్థుల సాధనపై ఉపాధ్యాయుల ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయటాన్ని పిగ్మేలియన్ ఫలితం అంటారు. పిగ్మేలియన్ ఫలితాలను పిగ్మాలియన్ ఇన్ ది క్లాస్ రూమ్ అనే గ్రంథంలో ప్రచురించిన వారు రోసెల్థాల్ మరియు జాకబ్సన్ 1968లో. గోల్డ్‌స్టెయిన్ థియరీ ఆఫ్ బ్రెయిన్ మైండ్ రిలేషన్‌షిప్ మెదడు మనస్సు సంబంధిత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. గోల్డ్‌స్టెయిన్ మెదడు మనస్సు సంబంధిత సిద్ధాంతం స్వీయ వాస్తవికతకు ప్రాధాన్యత ఇచ్చింది. సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అబ్రహం మాస్లోని ప్రభావితం చేసింది. మాస్లో రచించిన పుస్తకం నీడ్ హెరార్కీ థియరీ ఆఫ్ మోటివేషన్లో ఒక ప్రాథమిక భావనగా మారింది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనే సిద్ధాంతం.